వైద్య శాఖలో యూనియన్ నేతలకు కూడా బదిలీ అట. ఆఫీస్ బేరర్ లేఖలతో ట్రాన్స్ఫర్ ఆపుకున్న వారిపై వైద్య శాఖ కొరడ. సుమారు 250 మంది నేతల ఆఫీస్ బేరర్ లేఖలు రద్దు. చాలా పెద్ద కుంభకోణం ఇది. వైద్య శాఖలో ఈ బదిలీల విషయంలో పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగినాయి. పేపర్లలో వార్తలు వస్తున్నాయి, బయట కూడా చర్చ జరుగుతున్నది. ఈ ఆఫీస్ బేరర్లు యూనియన్ నాయకుల పేర్లతోని దాదాపు 20-30 సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో ఉంటున్నారట. మరి ఎట్లా ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉంటున్నారు అన్నది అంటే వాడు ఏముండదు, ఏ గవర్నమెంట్ వస్తే మనకి ఊడిగం చేసుడే. మరి పోనీ యూనియన్లు ఏమన్నా ఆ ఎంప్లాయీస్ కోసం పనిచేస్తున్నా అంటే నో, ఏమైనా వాడు నేను ఎమ్మెల్సీ ఎట్లా కావాలి, నేను ఇంకోటి ఎట్లా కావాలి, ఇంకోటి ఇంకా పై స్థాయికి ఎట్లా పోవాలి, ఎట్లా మింగాలి, ఈ ఆలోచన తప్ప ఈ లీడర్లకి ఒక్కడన్నా ఉద్యోగుల కోసం వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది, వాటి గురించి ఫోకస్ చేసినోడు ఉండడు. ఈ యూనియన్ లీడర్లు ఆయన కూడా ఒక ఎంప్లాయే కదా. ఆయన ఎంప్లాయా, యూనియన్ లీడరా, లేకపోతే పొలిటీషియనా అర్థం కాదు. వీళ్ళు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఇగో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో ఎవరికీ మినహాయింపు ఇవ్వలే. ఆఫీస్ బేరర్ అంటూ లేఖలు తెచ్చుకొని బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారందరినీ ఆఖరికి యూనియన్ నేతలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ బదిలీలో యూనియన్ లేఖల పేరిట భారీగా జరిగిన అక్రమాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. బదిలీల నుంచి తమను మినహాయించాలని ఆయా సంఘాల నుంచి లేఖలు తెచ్చుకొని బదిలీ కాకుండా ఉన్న వారిపై కొరడా జులిపించింది. సుమారు 250 మంది ఆఫీస్ బేరర్ల లేఖలను రద్దు చేసింది. వారు ఉన్న స్థానం నుంచి వేరే చోటకి బదిలీ చేస్తూ తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల నుంచి వెసులుబాటు పొందేందుకు కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ బేరర్ల పేరిట టీజీఓ, టీఎన్జీఓ, ఐఎన్టీయూసీ యూనియన్ల నుంచి లేఖలు తెచ్చుకున్నారు. ఈ లేఖలు ఇచ్చే క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో సర్కార్ దీనిపైన విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే ఆ లేఖలు పరిగణలోకి తీసుకోవట్లేదని స్పష్టతనిచ్చింది. ప్రధానంగా ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో వివిధ క్యాడర్లకు సంబంధించి బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారిని వేరువేరు చోట్లకు బదిలీ చేసింది. వారందరినీ 3 రోజులుగా తాము ఇచ్చిన పోస్టుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంపీహెచ్ఈఓ క్యాడర్ నుంచి 32 మందిని బదిలీ చేశారు. వీరంతా సంఘం లేఖలతో బదిలీ నుంచి మినహాయింపు పొందిన వారే అని వైద్య వర్గాలు తెలిపాయి. ఇదే క్యాడర్లోని ఐఎన్టీయూసీ యూనియన్ నాయకుడు వెంకటేశ్వర్ రెడ్డిని వికారాబాద్ జిల్లాకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా స్టాఫ్ నర్స్ క్యాడర్లో యూనియన్ నాయకురాలు సుజాత రాథోడ్ను ఉస్మానియా ఆసుపత్రి నుంచి సూర్యాపేట మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. వివిధ యూనియన్లకు చెందిన మరో 30 మంది నాయకులను కూడా జిల్లాలకు పంపినట్టుగా తెలిసింది. అందరినీ పంపిరా, మళ్ళీ ఇంకా దగ్గర ఉన్న వాళ్ళని అట్లనే పెట్టుకున్నారా? అండ్ ఇక్కడ డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున పైసలు వసూలు చేసి లక్షల రూపాయలు వసూలు చేసి మాకు పోస్టింగ్ రాలేదని కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఈ మేడం చూడండి. నాకు చాలా అన్యాయం జరిగింది సార్. నేను సీనియారిటీలో ఉండి కూడా ఆఫీస్ బేరర్స్ అని చెప్పేసి వాళ్ళు 3 బ్లాక్ చేసుకున్నారు సార్. 3 బ్లాక్ చేసేసుకొని నాకు జగిత్యాల జిల్లాకు పంపించేశారు సార్. దయచేసి నాకు న్యాయం జరగాలి సార్. సీనియారిటీలో ఉండి కూడా నాకు వీళ్ళు మోసం చేశారు సార్. పొద్దు నుంచి మ్యానిపులేట్ చేసుకుంటాను, జగిత్యాల పోతావు, నేను జగిత్యాల పోతావు అని లోపల వాళ్ళు మ్యానిపులేట్ చేసేసుకొని బ్లాక్ చేసేసారు సార్. వాళ్ళు ప్లేసెస్ బ్లాక్ చేసేసి నాకు వేరే డిస్ట్రిక్ట్కి అలాట్ చేయించేశారు సార్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు సార్. మరి మేడంకి న్యాయం జరిగిందా? ఆఫీస్ బేరర్ల పేరుతోనే మొత్తం వచ్చి 3 బ్లాక్ చేసిరట. ఏమైనా తీసుకుపోయి ఇంకో ఎక్కడో వేసిరట, ఆమెకు రావాల్సిన ప్లేస్ కాకుండా.